హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా స్టైల్లో చికెన్ కర్రీ ఈరోజు చూద్దాం. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మంచిగానే ఇచ్చాను, రాసిచ్చాను చూడండి. ఆనియన్, టమాటా, 3 టమాటాలు, అంటే నేను తీసుకున్న చికెన్ వచ్చేసి 1/2 kg. సో 3 పెద్ద టమాటాలు తీసుకోవాలి. ఓకే, ముందుగా కళాయిలో ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోయాలి. 3 టేబుల్ స్పూన్ పోసాక, నేనంటే కొంచెం డిఫరెంట్గా చేస్తా, అబ్జర్వ్ చేయండి, నార్మల్ కాదు. ఆయిల్ వేసాక తర్వాతకి చికెన్ వేయాలి. చికెన్ వేయడం వల్ల ఆ చికెన్లో ఉన్న వాటర్ అయితే ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి, అంటే ఆయిల్ మాత్రమే వస్తుంది. సో అలా చూడండి వాటర్ ఎంత ఊరుతుందో. చాలామందిని నేను చూసా, కొంతమందిని అసలు చికెన్ కడగకుండా అలా వండుతారు. అదెంతో ఏమో అసలు వేస్ట్. అది నా కంట్లోనే పడింది అసలు తినాలంటే కూడా. చూడండి వాటర్ చూడండి ఎంత ఎక్కువ వస్తున్నాయో. వాటర్ వచ్చేస్తూనే ఉంటాయి. ఆ వాటర్ అంతా పోవాలి, అన్నీ ఇనికిపోవాలి. వాటర్ పోయినాక చూసారా ఆయిల్ పైకి వచ్చేసిద్ది. ఆ టైంలో మనం ఆనియన్, మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ఉంటాయిగా, ఆ ముక్కలు తీసి వేయాలి. వేసాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. కలర్ చేంజ్ అవ్వగానే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోయింది వాటర్ ఎంత పోయిందని. ఇవన్నీ వేసి కాసేపు అలా ఉంచాలి, ఒక 10 minutes అలా. తర్వాత చూసారుగా టర్మరిక్ పౌడర్ వేసాను 2 టేబుల్ స్పూన్. అంటే నాది చాలా చిన్న స్పూను, నేను టర్మరిక్ పౌడర్ పెట్టింది, దాన్ని బట్టి చూసుకోండి. చూడండి అలా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. బేసిక్గా నేను కళాయిలలో చేస్తాను. ఈ నాన్ స్టిక్లో అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అంటుకుంటుంది. చూడండి కొత్తిమీర వేసాను. కొత్తిమీర కాదు, పుదీనా వేసాను. పుదీనా వేసాక మనం అల్లం పేస్ట్ ఉంటుంది కదా, ఒక 1 టేబుల్ స్పూన్, అది పెద్ద స్పూన్ పెట్టేదానికి పెద్ద స్పూన్ వేసాను. కొంచెం లిడ్ పెట్టేయడం. ఇంకా ఒక 10 minutes తర్వాత చూడండి ఇలా వస్తుంది. చూడండి ఆనియన్స్ పచ్చిగా ఉంటాయి, ఏగవు అనుకుని డౌట్ ఉంటుంది కొంతమందికి. అలా ఏముండదండి, ఆనియన్ కూడా ఈజీగా ఏగుతాయి నూనెలో. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయిల్లో ఆనియన్ వేసామనుకో, ఆ చికెన్కి ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఇంకా అలాగే ఉంటుంది. సో అది పోదు, ఆనియన్ వేయడం వల్ల వాటర్ ఉంటుంది కాబట్టి. టమాటో వేసాను, కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసాక సాల్ట్ వేసాను. చూడండి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేను. వంటలకైతే మనం ఏ ఆయిల్ వాడుతున్నామో అదే కంటిన్యూస్గా వాడకూడదు. మేము ఇంతకుముందు పల్లి నూనె వాడేది, దాన్ని చేంజ్ చేశాక ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్. ఎందుకంటే ఎక్కువగా ఏ ఆయిల్కి అలవాటు పడతామో దానివల్ల కూడా కొంచెం డేంజర్ అవుతుంది హెల్త్. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ చికెన్లో నేను చిల్లీ పౌడర్ వేసాను. చూడండి చిల్లీ పౌడర్ వేసాక వెంటనే నేను కలపలేదండి, అది లిడ్ పెట్టా. ఒక 10 minutes అట్లా ఉండాలి, అంటే కారం పచ్చిదనం అంతా పోయేలా ఉంచాలి. తర్వాతకి నేను ఇలా కలిపాను. చూడండి
ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చినప్పుడు కొంచెం మనకు అర్థమైంది. ఆ టైంలోనే ఒక టీ గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ పోయకుండా ఏ కూర వండకూడదు, హెల్త్కి మంచిది కాదు. టేస్ట్ బాగుండకపోయినా హెల్త్ ఇంపార్టెంట్. సో వాటరు దేనిపైన కొంచెం యాడ్ చేయండి. ఫ్రై అంటే అది తర్వాత విషయం. మనం ఫ్రైకి అయితే వేరే రసం అలాంటివి చేస్తాం కదా. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే ఇది రెడీ అయిపోయింది, కుక్ అయింది. ఫైనల్గా మసాలా వేసాను. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసుకుంటే మా బావకి మధ్యలో నచ్చట్లేదు, సో నేను దాన్ని